అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ తర్వాత మనకు పర్సంటేజ్ వచ్చిన తర్వాత చాలామంది మీకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి ఏ ఎన్ఐటీల్లో జాయిన్ అవ్వచ్చు, ఏ త్రిబుల్ జాయిన్ అయ్యడానికి అవకాశం ఉంది, ఒక అంచనాకైతే మీరు వస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే నేను ముందు వీడియోలో ఎన్ఐటీల్లో జాయిన్ అవ్వడానికి ఎంత పర్సంటేజ్ కావాలనే విషయాన్ని చెప్పాను. అలాగే జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వాలంటే ఎంత పర్సంటేజ్ రావాలి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఒకవేళ మంచి పర్సంటేజ్ వస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు ఏ ఎన్ఐటీల్లో వస్తుందో కూడా నేను ముందు వీడియోలో చెప్పాను. కాబట్టి మీ అందరూ కూడా మీరు ముందు వీడియోలో ఒకసారి మీరు కానీ చూడగలిగితే ఆ డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ వీడియోలో త్రిబుల్ మనకి ఎన్ని ఉన్నాయి త్రిబుల్ ఈ త్రిబుల్ ఏవైతే ఉన్నాయో త్రిబుల్ మనకి ఫీ స్ట్రక్చర్ కూడా ఎలా ఉంది. ఒకవేళ మనం జాయిన్ అవుతాము, మనకు దానికి సరిపడగా పర్సంటేజ్ వచ్చిందన్నప్పుడు మనకి ఫీ స్ట్రక్చర్ కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్ఐటీలకు ఉండేటువంటి ఫీ స్ట్రక్చర్ వేరు, త్రిబుల్ ఉండేటువంటి ఫీజ్ స్ట్రక్చర్స్ వేరు. ఎందుకంటే త్రిబుల్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్తో నడుస్తున్నాయి కాబట్టి చాలా త్రిబుల్ ఫీజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే త్రిబుల్ భోపాల్, త్రిబుల్ రాంచీ, త్రిబుల్ తిరుచిరాపల్లి, త్రిబుల్ వడోదర్, త్రిబుల్ ఓనా, త్రిబుల్ రాయచూర్ ఇవన్నీ కూడా 2,80,000, 2,70,000, 2,60,000, లాస్ట్కి త్రిబుల్ అలహాబాద్, త్రిబుల్ గ్వాలియర్ ఇవి కూడా 2,20,000. అంటే చూడండి, ఒక సంవత్సరానికి హాస్టల్ ఫీజు, ట్యూషన్ ఫీజు రెండు కలిపి మీరు ఇక్కడ కట్టాల్సింది. మరి 4 years, 5 years ఉన్నటువంటి కోర్సెస్ ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా త్రిబుల్ 4 yearsకి అయితే ఇక్కడ చూడండి 12 లక్షలు, 11 లక్షలు, 10 లక్షలు కూడా మనము ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇది త్రిబుల్ కొన్ని త్రిబుల్ ఈ విధంగా ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. కానీ మరికొన్ని త్రిబుల్ చూడండి, త్రిబుల్ బెంగళూరు, త్రిబుల్ ఢిల్లీ, త్రిబుల్ హైదరాబాద్. ఈ త్రిబుల్ బెంగళూరు, త్రిబుల్ ఢిల్లీ, త్రిబుల్ హైదరాబాద్ అయితే ఇంక చెప్పొద్దండి. చాలా రిచ్గా ఉన్న ఫ్యామిలీస్ తప్ప ఇక్కడ చదవడం అంత రిచ్గా ఉంటుంది. అంటే అక్కడ నార్మల్ పీపుల్ చదవలేరని కాదు, కానీ ఫీ స్ట్రక్చర్ చూస్తే మొత్తం త్రిబుల్ బెంగళూరులో 5 years కోర్సులే ఉంటాయి. 35 lakhs మనం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. త్రిబుల్ ఢిల్లీ కూడా క్యాంపస్ చిన్నదే అయినా సరే అక్కడ ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు కలిపి సంవత్సరానికి 5,43,000 ఫీజు పే చేయాలి. అంటే 4 సంవత్సరాలకి ఇక్కడ త్రిబుల్ ఢిల్లీలో 35 లక్షల వరకు కూడా ఫీజు అవుతుంది. అంటే చూడండి, ఇక్కడ మినిమం మనం చదివించాలి అంటే కోర్స్ కంప్లీట్ చేసుకొని రావడానికి 20 లక్షలు డైరెక్ట్గా హాస్టల్ ఫీజు, ట్యూషన్ ఫీజు పే చేయాలి. మరియు ఈ ఫీజుతో పాటు మనకు అందరికీ తెలుసు అదర్ ఎక్స్పెండిచర్స్, స్టూడెంట్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ వెళ్ళి రావడానికి అయితే మనకి ట్రావెల్ కాస్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి. ఇది త్రిబుల్ సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చరు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. కొన్ని త్రిబుల్ ముఖ్యంగా త్రిబుల్ సంబంధించినటువంటి అలహాబాద్, గ్వాలియర్, జబ్బల్పూర్, కాంచీపురం, కర్నూలు ఈ త్రిబుల్ మాత్రం ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ట్యూషన్ ఫీజు ఉంటుందండి. మిగతా అన్ని త్రిబుల్ కూడా ట్యూషన్ ఫీజు పే చేయాలి, హాస్టల్ ఫీజు పే చేయాలి. హాస్టల్ ఫీజు అన్నది అందరికీ కామనే. ట్యూషన్ ఫీజు గురించి మనం మాట్లాడుకుంటే త్రిబుల్ అలహాబాద్, త్రిబుల్ గ్వాలియర్, త్రిబుల్ జబ్బల్పూర్, త్రిబుల్ కాంచీపురం, త్రిబుల్ కర్నూలు ఏదైతే ఏపీలో ఉందో త్రిబుల్ కర్నూలులో మాత్రమే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ట్యూషన్ ఫీజు ఉండదు. ఇది ఒకటి గమనించండి. మరలా వీళ్ళు మిగతా ఫీజులన్నీ మాత్రం పే చేయాలి. కాబట్టి త్రిబుల్ మనకి సీట్ రావడం ఒక ఎత్తు అయితే ఫీజు కూడా మనము ఎంతవరకు పే చేయగలం అన్నది కూడా ఒకసారి ఒక ప్లానింగ్ ఉండాలి. మనం ఏ కష్టమైనా సరే ఫీజు అయితే పే చేసి సీట్ వస్తే మాత్రం చదివించాలన్నది నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి. స్టూడెంట్ కోర్స్ అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యి తర్వాత తను ఫీజు తనకు వచ్చిన శాలరీ ద్వారా తను ఏదైతే లోన్ తీసుకున్నాడో అదంతా కూడా తను పేమెంట్ ఇచ్చేయగలుగుతాడు, లోన్ అయితే తీర్చగలుగుతాడు. కాబట్టి ఫీజు గురించి ఒక అంచనా కోసం చెప్పాను, భయపడ్డానికి కాదు, ప్లానింగ్ కోసం చెప్పాను. మీరు ప్లాన్ చేసుకుంటారని ఈ వీడియోలో ఫీజు స్ట్రక్చర్ కూడా చెప్పాను. లోన్ అయితే దొరుకుతాయండి, అన్ని బ్యాంకులు లోన్స్ ఇస్తాయి. కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మరొక వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో మీకు ముందుకు వస్తాను. కాబట్టి